బతుకమ్మ చిరు పాల పిట్టల్లాగా బతుకమ్మ చిరు పైసలు ఉంటాయి, పాల పిట్టల్లాగా. మరి రైతు బంధు రైతులకు డబ్బులు ఉంటాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు ఉంటాయి. మా ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవంటే అది ఎంతవరకు టైం? అది ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని మా యొక్క డిమాండ్. ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్రాంతి ఉద్యోగులు దాదాపుగా 65-70 సంవత్సరాల లోపు ప్లస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వానికి మంచిది కాదు. ఇస్తాను ఏది ఇంకా ఏది ఇస్తాను మేనిఫెస్టో. ఇప్పుడు బతుకమ్మ చిరు పాల పిట్టల్లాగా బతుకమ్మ చిరు పైసలు ఉంటాయి, పాల పిట్టల్లాగా. మరి రైతు బంధు రైతులకు డబ్బులు ఉంటాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు ఉంటాయి. మా ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి ఉద్యోగాలు డబ్బులు లేవంటే అది ఎంతవరకు టైం? అది ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులు 60-70 ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు, కరెక్ట్ కాదు. అది మా మంత్రి ఇస్తాము 90 రోజులు టైం తీసుకుంటూ 90 రోజులు కావస్తుంది, ఇంకా దాని మీద స్పందన లేదు. 90 రోజుల్లో చెల్లిస్తాము. శ్రీధర్ బాబు కూడా స్పందించి మేము ఇస్తాము, మీ బకాయిలు మేము ఇస్తాము అట్లా ఆ మాట. ఏమైంది సార్? ఈ ఎండి ఉన్నాడు, ఆయన గ్రేడ్ పేరు పెడుతున్నాడు అధికారులకు జీతాలు పెట్టడానికి. మాకు లేదు. నీకు ఎండి నీకు తెలియలేదు. పక్క రాష్ట్రంలో సురేంద్ర బాబు ఉంటాడు కదా, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కొంచెం తెలుసుకో. ఆయన టైగర్ బంద్ చేసాడు, రిటైర్మెంట్ రోజు అన్ని పైసలు ఇప్పించాడు అందరికి ఆంధ్రాలో. మరి నువ్వేం పని చేస్తున్నావు ఆయన తెలుసుకో. మేము దాదాపుగా 60 ఏళ్ళ మంది ఉన్నాం ఇప్పుడు. ఖజానా లేకపోతే చెప్పిన వాగ్దానం ఎందుకు చెప్పినావు? 1 తులం బంగారం ఇస్తా, కాంగ్రెస్ వస్తే అమ్మాయిలకు స్కూటీలు ఇప్పిస్తా, రైతు బంద్ చేస్తా. ఎక్కడ బంద్ ఉండవు, నీ బంద్ లేదు పొందు ఇదేనా? ఇప్పుడు సర్వే రిపోర్ట్ ఏమంటున్నాయి? 22 సీట్లు వస్తాయి అంటున్నాయి. అవి కూడా రావు, అస్సలు రావు. అది తెలంగాణ వెంగళరావు పీరియడ్ నుంచి చూస్తున్నా, రవాణా శాఖ మంత్రులు ఎవరు గెలవాలి అంతే, ఒక కేసీఆర్ తప్ప ఎవరు గెలవాలి. ఆంధ్రలో కూడా గెలవాలి. చంద్రబాబు పీరియడ్ లో ఉన్న రవాణా శాఖ మంత్రి గెలవాలి, జగన్ పీరియడ్ లో ఉన్న రవాణా శాఖ మంత్రి గెలవాలి. మహేందర్ రెడ్డి గెలిచిండా, పి చంద్రశేఖర్ గెలిచిండా, ఎంగల్ రెడ్డి గెలిచిండా, ఈడు కూడా అంతే. ఆర్టీసీ పక్క ఓడిపోతాడు రవాణా శాఖ మంత్రులు, ఎవరు గెలవారు. రేవంత్ రెడ్డి గారికి ఎండి గారికి వచ్చే నెల ఇస్తా అంటాడు, నేను చెప్పలేదు అంటాడు.